సూత్రధారి ఎవరు? బీహార్ గన్స్ కొనుగోలు వెనుక బిగ్ స్కెచ్. సూర్యాపేటలో బీసీ లీడర్ హత్యకు కుట్ర. నకిరేకల్లోనూ మాస్ లీడర్ అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్. ప్రసన్నరాజ్ ఎవరి కోసం సుపారీ ఇచ్చిండు? సూర్యాపేటలోనూ ఒక కీలక ప్రజాప్రతినిధి హస్తం. అక్రమ దందాలు అడ్డుకోవడమే పాపమా? గతంలో కూడా బీసీ లీడర్పై అక్రమ కేసులు. ఇల్లీగల్ దందా వేణు ఊదుతున్న రెడ్డి లీడర్. ఈ ఎవరుంటారు సూర్యాపేట అంటే? నేను అనుకోవడం వట్టె జానయ్య యాదవ్ మీద ఆయన్ని మర్డర్ చేయడానికి ఒక ప్లాన్ జరిగినట్టుగా గతంలో వార్తలు వచ్చినాయి. ఆయనని చంపకుండా ఆయన భావనో ఎవరినో చంపేసినట్టున్నారు. అప్పుడే ఆయన్ని చంపేయాల. సో అక్కడి నుంచి ఆయన బయటపడ్డాడు. సో ఆయన మర్డర్కి ఎవరో ప్లాన్ చేసిరు ఒకటి. రెండోది నకిరేకల్లో మాస్ లీడర్ అంటే ఎవరు? వేముల వీరేశం మీద కూడా ఏదో ప్లాన్ చేసినట్టుగా కొన్ని వార్తలు వచ్చినాయి. మరి రెడ్డి లీడర్ ఎవరు? ఈ రెడ్డి లీడర్ ఎవరు? అవునో కాదో ఏమో తెలియదు, కానీ సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్న జగదీష్ రెడ్డి గారికి నేను ఆయనే ఈ రెడ్డి లీడర్ అని నేనైతే అంటలేను, నేను స్టేట్మెంట్ కూడా ఇస్తలేను. నేను ఉన్న గొడవల గురించి చెప్తున్నా. సూర్యాపేటలో ఉన్న జగదీష్ రెడ్డికి వట్టె జానయ్య యాదవ్కు పడదు. సూర్యాపేటలో ఉన్న జగదీష్ రెడ్డికి వేముల వీరేశం కూడా పడదు. ఎందుకంటే వీళ్ళిద్దరిని భయంకరంగా తొక్కడానికి విపరీతమైన ప్రయత్నం చేసిండు. తాను తొక్కబడ్డాడు ఇవాళ ప్రజల చేత. వీళ్ళు లీడర్లుగా ఎమర్జ్ అయ్యారు, స్టేట్ లీడర్స్గా వీళ్ళు ఎమర్జ్ అయ్యారు. దేనికి పనికి రాకుండా పోయినాడు జగదీష్ రెడ్డి, అంతే కదా. ఎక్కడ నియోజకవర్గంలో, ఎక్కడ ఈ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేముల వీరేశం ఎదుగుతాడేమో, మంత్రి పదవి వస్తుందేమో అని రకరకాలుగా ఆయనని ఓడించడానికి ప్రయత్నం చేసి 2018లో సక్సెస్ అయ్యిండు. 2023లో ఎటు కాకుండా అయ్యిండు. ఎమ్మెల్యే గెలిచిండొచ్చు, ఏముందాడా? ఎవరు? జగదీష్ రెడ్డి. ఇక వట్టె జానయ్య యాదవ్ అనేది ఆయన మీద కేసులు పెట్టి అది చేసి ఇది చేసి ఆగమాగం చేసే ప్రయత్నం చేసిండు. ఎంత ఆగం చేయాలనుకున్నాడో అంత పెద్ద లీడర్గా ఆయన ఎమర్జ్ అయ్యిండు. ఇలా జగదీష్ రెడ్డి, వట్టె జానయ్య యాదవ్ ఎవరిని లీడర్గా చూస్తారు? జానయ్య యాదవ్ని లీడర్గా చూస్తారు. జగదీష్ రెడ్డిని ఎట్లా చూస్తారు? ఇది మనం చెప్పాల్సిన అక్కర్లే. మరి ఇది ఈయనకు ఆయనకు మధ్య వాళ్ళిద్దరు ఇల్లేనా? ఆ ఒక్క రెడ్డి లీడర్ ఆయనేనా? పేపర్ వాళ్ళు చెప్పాలి. ఇగో మరి బీహార్ గన్స్ని ఎవరు కొనుగోలు చేసిరు? బీహార్ గన్స్ కొనుగోలు వ్యవహారం వెనుక పెద్ద కుట్రే దాగి ఉన్నది. పేరుకు జనశక్తి మాజీ నేత వెంకటరెడ్డిని తెరపైకి తీసుకొచ్చినప్పటికీ దీని వెనుక అసలు వ్యవహారం వేరే ఉన్నది. తమకు రాజకీయంగా, ఆర్థికంగా అడ్డు తగులుతున్నారనే అక్కసుతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి, సూర్యాపేటకు చెందిన ఒక బీసీ లీడర్తో పాటు నకిరేకల్కు చెందిన మాస్ లీడర్ను మట్టుబెట్టేందుకు పక్కాగా స్కెచ్ వేసినట్టుగా తెలుస్తోంది. అసలు విషయం బయటపడకుండా నామమాత్రపు పేర్లను తెరపైకి తీసుకొచ్చి అసలు సూత్రధారులు సైడ్ అయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఈ పక్కా ప్రణాళిక రూపుదిద్దుకున్నది. గత బీఆర్ఎస్ సర్కార్లో కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధికి సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక బీసీ లీడర్ కొరకరాని కొయ్యగా మారారు. అగ్రకుల ఆధిపత్యం కింద ఇంకా ఎన్నాళ్ళు మగ్గిపోవాలంటూ ప్రశ్నించినందుకు సదరు కీలక ప్రజాప్రతినిధి ఆ బీసీ లీడర్పై కక్షగట్టారు. ఆ కుట్రలో భాగంగానే సదరు బీసీ లీడర్పై తన అనుచర గణంతో అక్రమ కేసులు పెట్టించి నానాయాగి చేశారు. కానీ ఆ కేసులు ఉద్దేశపూర్వకంగా పెట్టడంతో సదరు ప్రజాప్రతినిధి పెద్దగా సాధించిందేమీ లేదు. అయితే ప్రస్తుతం సూర్యాపేటకు చెందిన ఆ బీసీ లీడర్ బీసీ సమాజాన్ని అంతటిని ఏకం చేయడంతో పాటు కొంతమంది అక్రమ దందాలకు అడ్డుపడి పేదల పక్షాన గలం వినిపిస్తున్నాడు. దీంతో అధికార పార్టీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గ కాంగ్రెస్లో సెకండ్ పొజిషన్ లీడర్ అంటూ చెప్పుకుంటున్న వ్యక్తితో సదరు కీలక ప్రజాప్రతినిధి చేతులు కలిపినట్టుగా సమాచారం. ఇద్దరూ కలిసి తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు ఆ బీసీ లీడర్ హత్యకు సుపారీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిజానికి గతంలో జనశక్తిలో పనిచేసిన వెంకటరెడ్డి సూర్యాపేటలో గతంలో హత్యకు గురైన ఎల్లయ్య అనే వ్యక్తి స్నేహితులు. అయితే ఎల్లయ్య బిడ్డ తన తండ్రిని చంపిన వాళ్ళపైన కక్ష తీర్చుకునే క్రమంలో వెంకటరెడ్డి బీహార్కు చెందిన వ్యక్తిని ఎల్లయ్య బిడ్డకు పరిచయం చేశారు. ఈ క్రమంలో ఎల్లయ్య బిడ్డను అడ్డం పెట్టుకుని బీసీ లీడర్ను చంపాలని కుట్ర చేశారు. దీనికి అంతా కర్త కర్మ క్రియ వ్యవసాయ మార్కెట్ కమిటీకి కాబోయే చైర్మన్ నేనే అంటూ చెప్పుకుంటున్న ఒక లీడర్ చేసినట్టుగా సమాచారం. అయితే ఇందులో వెంకటరెడ్డికి పెద్దగా సంబంధం లేకపోయినప్పటికీ ఇందులో ఇతన్ని ఇరికించే కుట్ర చేయడం కొసమెరుపు. ఇక నకిరేకల్లో మాస్ లీడర్ హత్య కుట్ర జరిగిందట. అయితే బీహార్ గన్స్ కొనుగోలు వ్యవహారంలో నకిరేకల్కు చెందిన నలగాటి ప్రసన్నరాజ్ ఒకరు. అయితే ప్రసన్నరాజ్ స్వతహాగా వ్యాపారి.
ఈయన నకరేకల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని కలలుగన్నాడు. కానీ అది సాధ్యం కాలే. అయితే రాజకీయం కోసం హత్య చేయించేంత పరిస్థితి ప్రసన్నరాజుకు లేదు అన్నది వాస్తవం. అలాంటిది గన్స్ను కొనుగోలు చేయాల్సిన అవసరం ప్రసన్నరాజుకు ఎందుకు వచ్చింది? అసలు ప్రసన్నరాజు ఎవరి కోసం సుపారీ ఇచ్చిండు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీని వెనుక సూర్యాపేటకు చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. నకరేకల్కు చెందిన ఒక మాస్ లీడర్ గతంలో ఆ ప్రజాప్రతినిధికి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. కానీ ఆ ప్రజాప్రతినిధి తన అవసరాల కోసం తనను బలిపశువును చేస్తున్నాడనే ఉద్దేశంతో ఆ మాస్ లీడర్ పక్కకు జరిగారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. అయితే ఆ మాస్ లీడర్ ఉన్నన్ని రోజులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ కీలక ప్రజాప్రతినిధి చెప్పిందే వేదంగా మారింది. కానీ మాస్ లీడర్ తిరుగుబాటు చేయడంతో సదరు ప్రజాప్రతినిధికి ఉమ్మడి జిల్లా పైన పట్టు కోల్పోయారు. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధి పార్టీని కాదని వేరే పార్టీలోకి మాస్ లీడర్ జంప్ అయ్యారు. దీంతో అప్పటి నుంచి ఆ మాస్ లీడర్ తీరు ప్రజాప్రతినిధికి కొరకరాని కొయ్యగా మారారు. ఒక్కసారిగా ఇతర నియోజకవర్గాల్లో కాలు పెట్టడం ఇబ్బందిగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మాస్ లీడర్ను హత్య చేయించేందుకు నలగాటి ప్రసన్నరాజ్ ద్వారా సుపారీ ఇప్పించారనే ప్రచారం ఉన్నది. సూర్యాపేటలో ఇల్లీగల్ దందా వేణువులు. సూర్యాపేట జిల్లాలో ఇటీవలి కాలంలో ఇల్లీగల్ దందాలు ఎక్కువైనాయి. ఈ దందాలన్నీ ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లీడర్ కనుసన్నల్లో జరుగుతున్నాయి. భూ సెటిల్మెంట్లు, కబ్జాలు, ఇల్లీగల్ దందాలు, పోలీస్ స్టేషన్ పైరవీలు, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఇవన్నీ ఆ రెడ్డి లీడర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఈ దందాలన్నింటికీ బీసీ లీడర్ అడ్డుపడుతున్నాడనే కుట్రతో వెంకటరెడ్డితో పాటు ఎల్లయ్య కూతురుతో కలిసి హత్యకు ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల ఇలాంటి ఇల్లీగల్ దందాలకు అంగీకరించిన ఒక సిఐని సదరు రెడ్డి లీడర్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించినట్టుగా తెలుస్తోంది. రెడ్డి లీడర్ చెప్పినట్టుగా అక్రమ కేసులు పెట్టకపోవడం, ఇష్టం వచ్చినట్టుగా స్టేషన్కు తీసుకొచ్చి కొట్టడం వంటివి చేయకపోవడం తనకు అనుకూలంగా పనిచేయడం లేదనే ఉద్దేశంతో ఆ సీఐని ఇక్కడి నుంచి పంపించేశారట. ఇప్పటికే సూర్యాపేటలో ముగ్గురిపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపడం కొసమెరుపు. మరి ఇక్కడ ఇప్పుడు సీఐని ట్రాన్స్ఫర్ చేసిరంటే అపోజిషన్లో ఉన్న లీడర్కి అది సాధ్యమా? ఇప్పుడు అక్కడ మరి అది జగదీష్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నామని, ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన చెప్పింది నడుస్తున్నదా? సీఐని ట్రాన్స్ఫర్ చేసిన సినిమా ఆయనకు ఉంటుందా? మళ్ళీ ఇదో క్వశ్చన్ మార్కు. మరి ఎవరా రెడ్డి లీడరు? ఇప్పుడు మొత్తం చదివితే ఆ లాస్ట్ వరకు చదివినంత వరకు అయితే జగదీష్ రెడ్డి ఇటు వేముల వీరేశం అటు వట్టజాన యాదవ్గా కనబడుతున్నది. మరి ఏమో అది ఆ పేపర్ రాసిన వాళ్ళు చెప్పాలి. మరి ఇది సరే, ఏదేమైనా ఆ ప్లాన్ ఏందో పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేయాలి.